హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ అండి. ఏంటి అందరూ సంక్రాంతి పండుగ చేసుకోవడానికి రెడీయా? హలో కొత్త అల్లుళ్ళు, ఈ సంక్రాంతికి మీ అత్తగారింటికి వెళ్ళడం మర్చిపోవద్దండి. నార్మల్ గా అందరూ ఇలాంటి వీడియోస్ కి అయితే మ్యూజిక్ పెట్టి వదిలేస్తారు కదా, నేను కూడా అలానే చేద్దాం అనుకున్నానండి. ఇంకా నాదైతే మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి కాపీరైట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొంచెం భయం అనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈ ముగ్గు గురించి చెప్పాలంటే ఒక 2 days నుండి ప్లాన్ చేసుకుంటున్నానండి పోద్దామని చెప్పేసి, కానీ టైమే కుదరట్లేదనమాట. ఇంకా ఈ వీడియో అయితే నేను ఎప్పుడో పెట్టాల్సిందండి, ఒక 2 days 3 days బ్యాకే పెట్టాల్సిందనమాట. ఇంకా టైం కుదరక నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో తీయడానికే చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. అంటే ఇంకా చింటూ బిట్టు అయితే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి వాళ్ళని పడుకోని పెట్టేసి ఆ తర్వాత అయితే ముగ్గు పోస్తున్నాను అనమాట. ఇంకా నా అదృష్టం అండి, చింటూ బిట్టు కూడా పడుకున్న తర్వాత లేవనే లేదనమాట. ఇంకా ఈ ముగ్గు అయ్యేంత వరకు, ఇంకా మధ్యలో అయితే అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత లేచాడనమాట. ఇంకా హ్యాపీ అనమాట. అప్పటికే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ ముగ్గు గురించి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే ముగ్గు పోస్తున్నానండి. ఇంకా వ్యూస్ చూసుకుంటే కొంతమంది ముగ్గులు పోసిన దాంతో చాలా ఉన్నాయన్నమాట. ఇంకా 595Kలు అలా 1 million Kలు ఇలా ఉన్నాయండి. ఇంకా మంది కూడా ఏదో లక్లో తగిలిపోదా అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చూడాలి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందా అనేసి. నార్మల్గా ఒక సామెత అయితే ఉంది కదండి, యత్నం ప్రయత్నం దైవత్వం అనేసి. ఇంకా మన ప్రయత్నం మనం చేస్తే ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడనమాట. నేనైతే చాలానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, అలానే చాలానే కష్టపడ్డాను అనమాట దీన్ని పోయడానికి. ఇంకా నార్మల్గా బయట పోద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నానండి. ఇంకా బయట పోస్తూ ఉంటాను అనుకో, మధ్యలో చింటూ బిట్టు లేస్తే వదిలేసి రావాలన్నమాట. ఇంకా అప్పుడు బయట ఎవరో ఒకరు వచ్చి దాన్ని చెడిపేసేదో కుక్కొచ్చేదో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా అలా ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లోపలే పోసేస్తున్నానండి. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఈ వీడియోని నేనే అంటే ఓన్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా 2 days నుండి ప్లాన్ కదండి, ఆ మాత్రం ఉండాలన్నమాట. ఇంకా 2 days నుండి ప్లాన్ చేసుకొని అయితే ఇప్పుడు పోస్తున్నాను. ఓన్గా క్రియేట్ అంటే ఇంకా మామూలుగా తెలిసిందే కదండి, ఇయర్కి పోస్తుంటాము. ఇంకా అవి గుర్తు పెట్టుకొని ఒక్కోటి అన్నట్టు పోస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇది కాకుండా చుక్కలు ముగ్గు పోద్దామని అయితే అనుకున్నానండి. అదైతే కొంచెం రిస్క్ పని అనమాట. ఇంకా చుక్కలు ఏదైనా మిస్ అయ్యాయంటే ఇంకా దొబ్బుతుంది అనమాట, మొత్తం ముగ్గే దొబ్బేస్తుంది. ఇంకా అందుకు ఎలా అని చెప్పేసి నేను వితౌట్ డాట్స్ అనమాట ఇంకా చుక్కలు పెట్టుకున్న ముగ్గు అయితే పోస్తున్నాను. చాలా ఈజీగా అయితే ఉంటుందండి. నేనైతే ఇక్కడ కష్టపడ్డాను అని చెప్తున్నాను, కానీ ఇక్కడ చూస్తే మీరు ఈజీగా అయితే పోసేయచ్చు అనమాట. ఇంకా ముగ్గు అంటే ఇంక ఈ ముగ్గు గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదండి. నేను అలా పోస్తూ ఉంటాను, వేరే ఏదైనా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, మీరు వినుకుంటూ దీని అయితే చూసేయండి. నేనైతే ముగ్గు పోయాలని ఎందుకు అనుకున్నానంటే, నేను అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట యూట్యూబ్లో. ఇంకా సడన్గా ఒక ముగ్గు అయితే చూసానండి. ఆ ముగ్గుకి 295K అని ఉందనమాట. ఇంకా 1 million K వ్యూస్ అనేసి ఉంది. ఇంకా లైక్లు అయితే కేల్లో వచ్చాయండి. ఇంకా మనం ఎందుకు పోయకూడదు, ఇది సీజన్ కూడా కదా, ఇంకా పోస్తే క్లిక్ అవుతుందేమో అనే ఒక థాట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఆ థాట్ వచ్చి కూడా ఒక 3 days అవుతుందండి పోద్దాం అని చెప్పేసి. ఇంకా పోయాలని చెప్తే ఖచ్చితంగా రంగులు తీసుకురావాలి, దానికి ప్రిపరేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా రంగులు అయితే ఇంకా లోకల్లో అయితే బాగుండవి, దొరకవు అనమాట. ఇంకా దానికోసం ముల్బాల్కి అయితే వెళ్ళాలి. ఇంకా నేనైతే మర్చిపోయానండి, అంటే రంగులు తెచ్చుకోవాలని చెప్పేసి మర్చిపోయాను అనమాట. ఇంకా బిట్టుకు అయితే ఫీవర్ చేసింది. ఇంకా ఫీవర్ కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళామండి. ఇంకా అప్పుడైతే గుర్తొచ్చిందనమాట సడన్గా. ఇంకా నైట్లో అప్పటికి వెళ్ళేసి అంటే హాస్పిటల్ చూపించుకొని ఆ తర్వాత రంగులు అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా రంగులు తీసుకొచ్చుకున్నాక వేద్దామని చెప్పేసి అప్పుడు కూడా టైం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చింటూ బిట్టు దగ్గర కొంచెం ఇబ్బంది కాబట్టి, ఇంకా ఫీవర్ కూడా ఉంది కదా, ఇంకా బిట్టునైతే డిలే చేయలేమండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాను. ఇంకా అలా టైం తీసుకొని ఇంకా ముగ్గు అయితే ఫైనలీ పోసేసానండి. ఇంకా ఈ ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది వీడియోస్లో నేను చూస్తున్నానండి, ఇలాంటి ముగ్గుకైతే మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నారు కదా. ఇంకా నాకు డౌట్ వచ్చిందనమాట, వాళ్ళవన్నిటి మానిటైజేషన్ అయితే అయిపోయినాయి, ఇంకా నాదైతే కాలేదు కదా. నాకైతే డౌట్ వచ్చిందనమాట, మానిటైజేషన్ కానప్పుడు మ్యూజిక్ యాడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. ఇంక టెక్ ఛానల్ వాళ్ళకైతే
అయితే నేను మెసేజ్ అయితే చేశానండి. వాళ్ళలో అయితే ఇంకా ఎవరిదో అంటే ఇద్దరికే చేశానన్నమాట. ఇంకా నాకైతే రిప్లై రాలేదు. ఇంకా అందుకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చోవడం, ఇంకా మార్నింగ్ అయితే అప్లోడ్ చేయాలి ఈ వీడియో. అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు కానీ మనకి రిప్లై ఇస్తే ఒకవేళ యాడ్ చేసుకోవచ్చు అని చెప్తే ఇది మొత్తం మ్యూట్ చేసేసి ఆ తర్వాత అయితే మ్యూజిక్ యాడ్ చేసేద్దాం. లేకపోతే ఈ వాయిస్ ఓవర్తోనే అప్లోడ్ చేసేద్దాం వీడియో అని చెప్పేసి అయితే నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. నాకు ఈ ఎడిటింగ్లో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కొంచెం కష్టం అండి. ఇంకంతా ఈజీ అన్నట్టు. ఇంకా ఈ ముగ్గే కాకుండా ఇంకా 2-3 ముగ్గులు అయితే అనుకున్నానండి. ఇంకా బిట్టు చింటూ సహకరిస్తే నేనైతే ఆ ముగ్గులు కూడా పోస్తానన్నమాట. ఇంకా బిట్టుకైతే చాలా కోల్డ్ చేసిందండి, అస్సలు ఉండట్లేదన్నమాట. ఇంకా చూడాలి అవి అప్లోడ్ చేస్తాను, అసలు పోస్తానా లేదా కూడా చూడాలన్నమాట ఫస్ట్. ఇంకా ఫైనల్గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఇవాళ ముల్బాగులకు వెళ్ళేసి వస్తుంటే చాలా మందే వెళ్తున్నారండి బైక్లలో, కార్లలో. అందరూ కర్ణాటక నుండి ఆంధ్రాకి వెళ్ళేవారే కానీ ఇంకా ఆంధ్ర నుండి కర్ణాటకకి వచ్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరనమాట. ఇంకా అంతమంది ఆంధ్ర వాళ్ళు అయితే అంటే మన వాళ్ళు కర్ణాటకలో జాబ్ చేస్తున్నారండి. ఎన్ని బైక్స్ వెళ్తున్నాయో, ఎన్ని కార్స్ వెళ్తున్నాయో, ఎక్కడ హోటల్స్ దగ్గర ఎన్ని స్టే చేస్తున్నాయనండి. అంటే ఇవాళ సాఫ్ట్వేర్స్ అందరికీ హాలిడే కాబట్టి, అంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి ఇంకెలాగో మండే కూడా లీవ్ కాబట్టి హ్యాపీగా ఇప్పుడైతే బయలుదేరేశారనమాట అందరూ. పండక్కి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా ఖుషిగా వెళ్తున్నారు. ఇంకా వచ్చేటప్పుడు చూడాలి నీరసంగా అయితే వస్తారనమాట ఆఫీసులకి. ఇంకా అదేంటోనండి ఇంకా ఏదో కొత్తగా వచ్చినట్టు ఉంటుందన్నమాట. అస్సలు ఆ ఇంటిని కానీ ఇంకా ఆ ఊరిని కానీ వదిలి బుద్ధి అవ్వదనమాట. ఇది బయట స్టే చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు 1 monthకి ఒక అలా, లేకుంటే 6 monthsకి 1 yearకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనకు అలా అనిపించదులేండి. మనకి అంటే నాకెక్కడ ఇచ్చారు ఆ ఛాన్స్. ఆలోపే మ్యారేజ్ అయితే అయిపోయిందండి. ఇంకా నన్ను అయితే తోలేశారనమాట అత్తవారింటికి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అసలే లేదనమాట ఆ ఛాన్స్. ఇంకా గోయిందా. ఇంకా నాకు కూడా ఉంటుందండి బయటకు వెళ్ళాలి, జాబ్ చేయాలి అని చెప్పేసి. ఇంకా పరిస్థితులు అనుకూలించవన్నమాట. ఇంకెలాగోలా కష్టపడేసి ముగ్గైతే పోసేసానండి. చింటూ బిట్టు నన్ను విసిగించక ముందే పోసేసానమాట ముగ్గు. ఇంకెలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎలా ఉందనేసి. ఒకవేళ మీకు బాగాలేదనిపిస్తే నా కళ్ళతో చూడండి, కష్టపడి అయితే పోసానమాట ఈ ముగ్గు. బాగాలేదని మాత్రం కామెంట్ అస్సలు చేయకండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.